అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించి ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చింది. మొత్తానికి ఈ వీడియోలో రైతుల ఖాతాలలో మళ్ళీ పునరుద్ధరణ ఎప్పుడు కాబోతున్నాయి, రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం నిధులు అనే సమాచారాలు, మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి ఏ రోజున నిధులు రాబోతున్నాయి అనే సమాచారం, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో గణాంకాలు ఎలా ఉన్నాయి, రైతు భరోసాలు, రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇవ్వబోతుంది, ఎంత నిధులు కేటాయించబోతుంది అనే సమాచారాలు చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా కలిగిన రైతులు 68 లక్షల మంది రైతులు ఉంటే వారి వద్ద 1,39,00,000 ఎకరాలు ఉన్నాయి. వీరి కోసం రైతు భరోసా పథకం కనుక ఆమోదం తెలిపితే 10,425,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయింపు చేయాల్సి వస్తుంది. 7 ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో 66 లక్షల మంది ఉంటే వారి వద్ద 1,20,00,000 ఎకరాల భూమి కలిగి ఉన్నది. సో ఒకవేళ 7 ఎకరాలే సీలింగ్ తీసుకొస్తే 9,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు 5 ఎకరాల వరకు పట్టాలు కలిగిన రైతులు 62 లక్షల మంది ఉంటే వీరి వద్ద 1,03,00,000 ఎకరాలు విస్తీర్ణ కలిగిన భూమి కలిగి ఉన్నది. వారికి 7,725 కోట్ల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేయాల్సి వస్తుంది అనమాట. సో వీళ్ళందరికీ ఎప్పుడు చేయబోతున్నారు అనే విషయానికి వస్తే, రైతు భరోసా 5 నుంచి అప్లికేషన్లు, గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ, సంక్రాంతి నుంచి రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం, సీలింగ్పై 4న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనే సమాచారం చూసుకోవచ్చు. రైతు భరోసాకు 5 నుండి అప్లికేషన్లు అంటే ఏంటి అంటే, మీకు ఇప్పుడు ఎంతైతే పట్టా కలిగి ఉందో, ఫర్ సపోజ్గా ఒక పర్సన్ ఉన్నాడు, తను 5 ఎకరాలు కలిగి ఉన్నాడు అనుకోండి. 5 ఎకరాలలో ఒక 30 గుంటలలో కానీ, లేదంటే ఒక 20 గుంటలలో కానీ ఒక బావి విస్తరణకు సంబంధించి కానీ, లేదంటే బావి పక్కన షెడ్ ఉండటం కావచ్చు, ఇలా నిర్మాణాల చేపట్టి సాగు చేయని భూమి లెక్క ఉంటే దాన్ని కూడా రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మీకు 10 గుంటలలో బావి, దాని పక్కన ఒక షెడ్డి, మొత్తం కలిపి ఒక 20 గుంటలలో పట్టా కలిగి ఉన్నది కానీ అందులో సాగు చేయట్లేదు. ఆ 20 గుంటలను రద్దు చేసి మిగతా 4 ఎకరాల 20 గుంటలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అని మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. ఒకవేళ 5 ఎకరాలు కనుక ఇచ్చి ఉన్నారనుకోండి, ఒకవేళ రేపు అధికారులు తనిఖీలు చేసినప్పుడు 20 గుంటలలో సాగు కావట్లేదని తేలిస్తే మాత్రం మళ్ళీ ఆ డబ్బులను రివర్స్ కట్టుకోవడానికి ఆస్కారాలు ఉంటాయనే సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో దీనికి సంబంధించిన విధి విధానాలు అనేవి ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికైతే షరతులు లేకుండా సాగు చేసే ప్రతి భూమికి కూడా రైతు భరోసా ఇవ్వబోతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే జమ చేశారో అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కూడా అమలు కాబోతుందనే సమాచారం తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మీకు వీడియోల రూపంలో సమాచారాలు అందిస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.